హలో మూవీ లవర్స్. థియేటర్స్లో రిలీజ్ చేయడానికి చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో డైరెక్ట్గా ఈటీవీ విన్లో రిలీజ్ అయిన పొలిటికల్ డ్రామా పోతుగడ్డ. ఆడుకాలం నరేన్, శత్రు లీడ్ రోల్స్లో పృథ్వీ దండముడి, విస్మయశ్రీ జంటగా నటించిన ఈ 1:51 మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. రెగ్యులర్ రాయలసీమ ఫ్యాక్షన్ మూవీస్లా కాకుండా ఈ మూవీని కొంచెం డిఫరెంట్గా చేశారు. కానీ ఆడియన్స్ ఆల్రెడీ ఎన్నోసార్లు చూసిన లవ్ హానర్ కిల్లింగ్ స్టోరీస్ని మిక్సీలో వేసి రుబ్బి ఇంకోసారి మళ్ళీ ఆ కథనే చూపించినట్టు అనిపించింది నాకైతే. కర్నూలు డిస్టిక్ పోతుగడ్డ కాన్స్టిట్యున్సీకి 10 ఏళ్లు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సముద్రపై ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలవాలని భాస్కర్ అనే పర్సన్ ఓటర్స్కి ఎన్ని కోట్లైనా పంచడానికి రెడీ అవుతాడు. అయితే యూత్తో పాటు లేడీ ఓటర్స్ని అట్రాక్ట్ చేయడానికి తన డాటర్ గీతను పార్టీ డిస్టిక్ యూత్ ప్రెసిడెంట్ చేస్తాడు సముద్ర. పాలిటిక్స్ అంటే అస్సలు ఇష్టం లేని గీత తనని యూత్ ప్రెసిడెంట్ చేసిన రోజునే తన లవర్ కృష్ణతో లేచిపోతుంది. ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు ట్రావెల్ చేసే బస్సులోనే భాస్కర్ ఓటర్స్కి పంచాలనుకున్న డబ్బు ఉంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేదే మిగతా కథ. సినిమాలో ఎక్కడా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ అయితే లేవు. కృష్ణ గీతల లవ్ స్టోరీ కూడా బాగాలేదు. డైరెక్టర్ రక్ష వీరం రాసుకున్న స్టోరీ కానీ, ఆ స్టోరీని నేరేట్ చేసిన విధానం కానీ ఇంట్రెస్టింగ్గా లేదు. శ్రవణ్ భరద్వాజ్ సాంగ్స్, మార్కస్యం బీజిఎం కూడా వర్కౌట్ అవ్వలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే సముద్రగా ఆడుకాలం నరేన్, సముద్రపై ఎలాగైనా గెలిచి ఎమ్మెల్యే అవ్వాలనుకునే భాస్కర్గా శత్రు బాగా యాక్ట్ చేశారు. కానీ లవర్స్గా యాక్ట్ చేసిన పృథ్వీ దండముడి, విస్మయశ్రీల లవ్ స్టోరీలో ఏమాత్రం పసలేకపోవడంతో వాళ్ళిద్దరూ బాగానే యాక్ట్ చేసినా కూడా ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఫైనల్గా చెప్పాలంటే ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అవ్వకపోవడమే మంచిదైంది. పొలిటికల్ డ్రామాస్ నచ్చేవాళ్ళు ఓటీటీలోనే కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు. మిగతా వాళ్ళు ఈ మూవీని అవాయిడ్ చేయడమే బెటర్ అని నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.